హే గైస్, రాజమండ్రిలో మన ఇంక్ మాస్టర్ టాటూ స్టూడియోకి రేణుగుంట నుంచి లీలా వెంకట అయితే వచ్చేసాడు. సో మనోడు వచ్చింది ఏంటంటే టాటూ రిమూవల్ చేయించుకోవడానికి అనమాట. తను ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టంగా వేయించుకున్న తన లవర్ నేమ్ వర అనేది ఈ రోజు అయితే రిమూవ్ చేయించుకోవడానికి మన దగ్గరికి లేజర్ తీయించుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే మనది ఎలాంటి పెయిన్ లేకుండా, నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి మచ్చ లేకుండా మన లేజర్ రిమూవల్ అనేది చేస్తామని రిజల్ట్స్ చూసి ఆయన అయితే రావడం జరిగింది. ఇందుకే విషయానికి వస్తే మనోడు ఒక మెసేజ్ కూడా పెట్టాడు. నాకు బాధపడుతుంది, నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తను చాలా 3 years నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల, కొంతమంది చెప్పుడు మాటలు వినడం వల్ల ఏంటంటే వీళ్ళు అనేది విడిపోయారు. అయినప్పటికీ కూడా తనంటే ఇప్పటికే ఆ అబ్బాయికి ఇష్టమే, తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇప్పటికి కూడా తను బాగుండాలని కోరుకుంటున్నాడు. తన హార్ట్ మీద ఉన్న నేమ్ ఏదైతే ఉందో వాళ్ళ అమ్మగారికి మాట ఇచ్చాడు కాబట్టి తీయించుకుంటున్నాడు. కానీ తన హార్ట్లో ఉన్న ప్రేమను అయితే తీయించుకోవటం లేదు. ఎందుకంటే తను ఎప్పటికీ బాగుండాలని చెప్పేసి తనైతే కోరుకుంటున్నాడు. సో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయంటే మన లవ్లోకి, మన ప్రేమలోకి ఇంకొక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసినప్పుడే వస్తాయి అన్నమాట. సో థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మన ప్రేమలోకి ఎంటర్ చేస్తామో వాళ్ళు మన లైఫ్ని, మన ప్రేమని గెలికేసి, మన ప్రేమను నరికేసి మనకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది తీసుకొస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే కనుక మీ ప్రేమలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరే సెటిల్ చేసుకోండి, అంతే తప్ప థర్డ్ పర్సన్స్ మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. మన లైఫ్ మనకు ఒక లెసన్, ఒక మెసేజ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.